For advertisement, call 8125893028. Our Gmail mathstvtelugu@gmail.com. హలో ఫ్రెండ్స్, నేను మీ నందిత, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజు మనం ఒక కొత్త ఆసన గురించి నేర్చుకోబోతున్నాం. సో ఈ ఆసన ప్రాక్టీస్ చేసే ముందు ఈ ఆసన వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇది ఎవరు ప్రాక్టీస్ చేయాలి, ఎందుకు ప్రాక్టీస్ చేయాలో కూడా తెలుసుకున్నాం. ఈ రోజుల్లో మనకి ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా లేకపోవడం వలన, లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ మన స్లీపింగ్ అనేది కరెక్ట్గా లేకపోవడం వలన, మన టైట్ క్లోత్స్ వేయడం వలన, దీనివల్ల కూడా ఏమవుతుందంటే ఇన్ఫెర్టిలిటీ అనేది ఎక్కువగా అయిపోతుంది. అండ్ ఉమెన్లో అయితే మిస్క్యారేజెస్ 17 to 18% ఆఫ్ మిస్క్యారేజెస్ ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా అవుతున్నాయి. కాబట్టి మనం దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలి అంటే, ఇన్ఫెర్టిలిటీ కేసెస్ పెరగడానికి, ఉమెన్లో కానీ మెన్లో కానీ ఇన్ఫెర్టిలిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి మెయిన్గా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, దీంతో పాటు ఫుడ్ హ్యాబిట్స్, మెయిన్ అయితే ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ మనకి కాజ్ అని చెప్పచ్చు. మనకి జీన్స్ పరంగా ఒక 10% అయితే రిమైనింగ్ 90% మన ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ కరెక్ట్గా లేకపోవడం వల్లనే, లైఫ్ స్టైల్లో చేంజెస్ రావడం వల్లనే అవుతుందని చెప్పచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే జీన్స్ కానివ్వండి, టైట్ క్లోత్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రతి ఆక్సిజన్ సప్లై అనేది కొద్దిగా తగ్గుతుంది ఆర్గాన్కి. సో అలా ఆర్గాన్కి తగ్గడం వలన, టైట్ క్లోత్స్ వేయడం వలన కూడా మనకి ఏమవుతుందంటే, మనకి మెన్లో అయితే స్పెర్మ్ కౌంట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, స్టెరైల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీంతో పాటు ఉమెన్కి అయితే గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి, అండ్ యూటీఐ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. టైట్ క్లాత్స్ వేయడం వలన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మనం ఎలాంటి క్లోత్స్ వేస్తున్నాం, మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉంది, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మనం ఎంత టైం నిద్రపోతున్నాం, అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ మనకి ఎలా ఉంది, ఇవన్నీ మనం మెయిన్గా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే ఇన్ఫెర్టిలిటీని మనం బాగా తగ్గించుకోవచ్చు. అండ్ ప్రాణాయామ, మెడిటేషన్ ఇలాంటి ప్రాక్టీస్ చేయడం వలన మనకి ఎయిర్ పొల్యూషన్ వల్ల మనకి లంగ్ డ్యామేజ్ కూడా అవ్వకుండా ఉంటుంది, అండ్ మిస్క్యారేజ్ కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్లు 17 to 18% మిస్క్యారేజెస్ ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా అవుతుంది అని రీసెర్చ్ అయితే ప్రూఫ్ చేసింది. సో అలాంటివి మనం ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కష్టం సిటీలో ఉన్నప్పుడు. అలాంటి టైంలో మనం ప్రాణాయామ, మెడిటేషన్ యాడ్ చేసుకోవడం చాలా బెనిఫిషియల్. సో ఇదైతే ద బెస్ట్ ఆసన. ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం వలన ఇన్ఫెర్టిలిటీ అనేది చాలా వరకు తగ్గుతుందండి. సో ఇప్పుడైతే మనం ఈ ఆసన ప్రాక్టీస్ చేద్దాం. ఈ ఆసన ఎలా ప్రాక్టీస్ చేయాలో ప్రెజెంట్ అయితే మనం చూద్దాం. సో ఈ ఆసన ప్రాక్టీస్ చేయడానికి మనము మన మ్యాట్ మీద అయితే పడుకోవాలి. మ్యాట్ మీద లై డౌన్ ఆన్ ద మ్యాట్. సో మ్యాట్ మీద పడుకున్న తర్వాత రిలాక్స్ యువర్ హోల్ బాడీ. మన మొత్తం బాడీని మనం రిలాక్స్ చేయాలి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. సో ఇప్పుడు మనం ఇన్హేల్ చేసిన తర్వాత స్లోగా మన రైట్ నీని మనం బెండ్ చేయాలి. అండ్ ఇన్హేల్ చేసిన తర్వాత మనం మన బ్రీత్ని హోల్డ్ చేయాలి. మన నీని మనము మన బోత్ హ్యాండ్స్తో టైట్ చేయాలి, ఇంటర్లాక్ చేయాలి బోత్ హ్యాండ్స్. నౌ అగైన్ డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేసేటప్పుడు మన హెడ్ అనేది మనకి నీకు టచ్ అవ్వాలి ఇలా. సో ఇలా రైట్ లెగ్తో 10 కౌంట్స్ చేసిన తర్వాత లెఫ్ట్ లెగ్తో కూడా 10 కౌంట్స్ చేయాలి. సో రిలాక్స్ యువర్ బాడీ. నౌ ఇన్హేల్ అండ్ హోల్డ్ ద బ్రీత్. బెండ్ యువర్ లెఫ్ట్ నీ. మన నీని మనం బెండ్ చేసిన తర్వాత ఇంటర్లాక్ చేయాలి హ్యాండ్స్తో. అండ్ ఎక్సేల్ చేసేటప్పుడు మన హెడ్ని మనం నీకి టచ్ చేయాలి ఇలా. సో బోత్ లెగ్స్కి 10 కౌంట్స్ చేయాలి. ఇది స్టార్టింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి, ఎవరైతే యోగా ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు ఇలా చేయొచ్చు. అలవాటైన వాళ్ళు బై ద టైం మనకి బాడీ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి బోత్ లెగ్స్ ఫస్ట్ మనం ఇన్హేల్ చేయాలి. తర్వాత బోత్ నీస్ అనేది బెండ్ చేయాలి. బెండ్ చేసిన నీస్ని ఇంటర్లాక్ విత్ హ్యాండ్స్ అండ్ ఎక్సేల్ టచ్. ఇలా ఒక 10 కౌంట్స్ చేయాలి. సో ఇలా 10 కౌంట్స్ చేసిన తర్వాత, ప్రాక్టీస్ బాగా అయిన తర్వాత మనము అగైన్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. నౌ బెండ్ యువర్ బోత్ నీస్, interlock with fingers with hands, and inhale, hold the breath.
అండ్ ఎక్సేల్ రిలాక్స్. సో మీకు ఎంత టైం పాసిబుల్ అయితే అంత టైం మనం బ్రీత్ని హోల్డ్ చేయొచ్చు. హోల్డ్ చేసిన తర్వాత జస్ట్ రిలాక్స్ యువర్ బాడీ, తర్వాత నార్మల్ పొజిషన్కి రావచ్చు అనమాట. ఇలా డైలీ కనీసం ఈ ఆసన 5 నుంచి 10 మినిట్స్ ప్రాక్టీస్ చేయడం వలన ఇన్ఫెర్టిలిటీ అనేది బాగా తగ్గుతుంది. సో ఆసన ప్రాక్టీస్ చేసిన తర్వాత టర్న్ యువర్ రైట్ సైడ్ అండ్ కమ్ బ్యాక్ టు సిట్టింగ్ పొజిషన్. సో ఈ ఆసనాన్ని సుప్త పవన ముక్తనాసన అని అంటారు. సో ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఇన్ఫెర్టిలిటీ అనేది బాగా తగ్గుతుంది. అండ్ దీంతో పాటు అబ్డమిన్ మజిల్స్ స్టోన్ అవుతాయి, యూట్రస్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మెన్కి అయితే స్పెర్మ్ కౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇలా ఈ ఆసన ఎవరైతే ఇన్ఫెర్టిలిటీతో సఫర్ అవుతున్నారో వాళ్ళు డైట్ అనేది డెఫినెట్లీ చేంజ్ చేసుకోవాలి. వాళ్ళు తీసుకునే ఫుడ్లో ఎక్కువగా ప్రోటీన్స్ కానీ వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ కానీ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ, సో డైట్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే నియర్ టు ఎనీ హాస్పిటల్స్ డాక్టర్స్ని కానీ సర్టిఫైడ్ డైటీషియన్స్ కానీ కన్సల్ట్ అయ్యి డైట్ ప్లాన్ తీసుకుంటూ యోగా చేయడం వలన డెఫినెట్లీ ఇన్ఫెర్టిలిటీని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు, తగ్గించవచ్చు. సో మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా లేకపోవడం వలన వీటి వల్ల వచ్చిన ఇన్ఫెర్టిలిటీని అయితే మనం కంట్రోల్ చేయొచ్చు. జీన్స్ పరంగా వచ్చిన దాన్ని అయితే డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటూ యోగా అండ్ డైట్ కూడా మనం ఫాలో అవ్వడం మంచిది. సో ఈరోజు మనం ఒక మంచి ఆసన గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఆసన కనీసం 1 మంత్ నుంచి 3 మంత్స్ వరకు ప్రాక్టీస్ చేయడం వలన ఎలాంటి పాజిటివ్ చేంజెస్ వస్తాయో మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎవరైతే ఇన్ఫెర్టిలిటీతో సఫర్ అవుతున్నారో డెఫినెట్లీ ఈ ఆసనాన్ని అనేది ప్రాక్టీస్ చేయండి. యోగాలో 30 to 40 మినిట్స్ యోగా చేసుకుంటూ కనీసం ఈ ఆసన 5 to 10 మినిట్స్ చేస్తే డెఫినెట్లీ రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఈరోజు మనకు మంచి ఆసనం గురించి తెలుసుకున్నాం కదా. ఇంకో రోజు ఇంకొక మంచి ఆసనంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.